హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చిట్టి చేపలు వండుతున్నాను. చిట్టి చేపలు ఏంటి అంటున్నారా? నాకు వీటి పేరు తెలియవండి. ఆవిడ ఏదో చెప్పింది కానీ మర్చిపోయాను. ఈ చేపలు భలే టేస్టీగా వచ్చినాయండి. బాగా చేశాను, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, పిత్తపర కూడా ఉంటాయండి, కానీ ఈ పిత్తపర కాదు, వేరు. ఈ చేపల పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. చాలా టేస్టీగా వచ్చిందండి. వీటికి ఏమేమి కావాలో మనం చూద్దాం. ముందుగా మనం చేపల్ని శుభ్రం చేసుకుందాం. చిన్నగా ఒలుచుకోవాలి తలకాయ. చూడండి, చేపలు ఇంత పెద్ద చిన్న చేపలు భలే ఉన్నాయి కదా. వీటిని మనం తలకాయ తోక చిన్నగా తీసుకోవాలి, మెల్లిగా శుభ్రం చేసుకోవాలండి. చూడండి, శుభ్రంగా కడుక్కున్నాను, ఒక పక్కన పెట్టుకున్నాను. అలా తీయాలండి. భలే ఉన్నాయండి చేపలు. వీటికి కావాల్సినవి ఏంటో చూద్దాం. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పులుసు. మనం ఒక మిక్సీ జార్లోన టమాటాలు మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఇచ్చిన చేపల్ని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని మనం శుభ్రంగా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, సరిపడినంత. వేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. వేపుకున్నాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. కలుపుకున్నాక నూనె తేలే వరకు అవ్వాలి. కొంచెం పసుపు వేసుకున్నాక చూడండి, అలా నూనె తేలే వరకు మగ్గాలి. మగ్గితే అప్పుడు టేస్ట్ బాగా వచ్చిద్ది ఎప్పుడైనా సరే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు ముందు వేసుకున్నాం కానీ సరిపోవండి, ఇట్లు వేరేగా వేసుకోవాలి. గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసుకొని వేపుకోవాలి. చూడండి, అలాగే వేగాలి. వేగితే చేపల పులుసు భలే టేస్ట్గా వచ్చిద్దండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు వేసుకుందాం. వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. వాటర్ చాలదండి, ఇంకొంచెం వేసుకుంటాను. చిట్టి చేపలు భలే వస్తున్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఆ చేపల పేరేంటో నాకు కామెంట్ చేయండి తెలిస్తే. ఇప్పుడు బాగా మరిగింది పులుసు. మరిగిన పులుసులో వేయాలండి, మరక్కంటే వేయకూడదు. వేస్తున్నాను చూడండి, ఇలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. దీని పద్దాక ఈ పులుసుని కలపకూడదండి. ఫస్ట్ వేసేటప్పుడు ఒకసారి కలుపుకొని దించే ముందు 2 సార్లు కలుపుకుంటే చాలండి. ఇడిపోతాయి లేకపోతే ఎక్కువసార్లు కలుపుకుంటే. చూడండి, ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేదండి, ఉడికిపోతాయి. చూడండి, ఉడికిపోయినాయి. రెడీ అయిపోయిందండి చేపల పులుసు. చిట్టి చేపల పులుసు రెడీ అయిపోయింది. టేస్టీ సూపర్ వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తిమీర చల్లుకున్నా, కింద దించుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనం వేసుకొని చూద్దాం టేస్ట్ ఎలాగుందో. ఒక పక్క నుంచి తీసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో చేపల పులుసు. ఒకసారి 100 రూపాయలు ఖర్చు పెడితే పులుసు రెడీ అయిపోయిద్దండి. అందరం ఉన్నదని తినచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.